హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది మరణకాండ, దేశం మొత్తం చూస్తోంది. ఆపండి. గంగమ్మ జాతర పైన సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ రాశారు. మరి ఇంతకు ఆ మారణకాండ ఏంటి, ఎందుకు మేనకా గాంధీ లేఖ రాసింది, ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి గంగమ్మ జాతరలో జంతు బలులు నిలిపివేయాలని సీఎం కు మేనకా గాంధీ లేఖ రాశారు. జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణ కాండ అని కూడా ఆవిడ వ్యాఖ్య చేశారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జంతు బలులపైన నిషేధం ఉందని ప్రస్తావన కూడా తెచ్చారు. ఇక జంతు బలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలాగా ప్రోత్సహించాలని కూడా ఆవిడ సూచన చేశారు. ముందు చూపు ఉన్న సీఎం గా పేరున్న మీరు దీన్ని ఆపలేరా అని కూడా ఆవిడ లేఖలో ప్రశ్న అయితే వేశారండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఒక లేఖ రాశారు. తిరుపతిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా భారీ ఎత్తున జరిగే జంతు బలులను నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గంగమ్మ ఆలయం వద్ద జాతర పేరుతో పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇవ్వనున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ హింసను ఆపాలని ఆమె అయితే కోరారు. దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే జంతు బలులను పూర్తిగా నిషేధించాయని మేనకా గాంధీ తన లేఖలో గుర్తు చేశారు. ఏపీకి పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా జంతు బలులను నిషేధించి వాటికి బదులుగా కొబ్బరి కాయలు కొట్టేలాగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఉదాహరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. టెక్నాలజీతో పాటు అనేక విషయాల్లో దేశంలోని అత్యంత ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని ప్రశంసించిన మేనకా గాంధీ, అలాంటి మీరు ఈ జంతు బలులను ఆపడం సాధ్యం కాదా అని ప్రశ్నించారు. జంతు బలులు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని, ఇది మంచిది కాదని కూడా అభిప్రాయపడ్డారు. బలుల కోసం ఆలయాలకు వచ్చేవారు చాలా సందర్భాల్లో మద్యం సేవించి ఉంటారని, ఇది మరిన్ని హింసాత్మక ఘటనలకు దారి తీస్తాయి, ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. జాతర పేరుతో జరిగే ఈ మారణ కాండను దేశం మొత్తం చూస్తోంది. ఇవి దేశంలోని అత్యంత దారుణమైన సామూహిక హత్యలుగా మారుతున్నాయి. ఏ కారణం లేకుండా వేలాది మూగజీవాలను చంపడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వవచ్చని, జంతు బలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలాగా భక్తులను చైతన్యపరచాలని సూచించారు. గతంలో కూడా ఎంతో మంది యువకులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఈ బలులను ఆపాలని తనకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తక్షణమే జంతు బలులు ఆపేలాగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకి మేనకా గాంధీ అయితే కోరారండి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. గంగమ్మ జాతర పైన మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఈ జాతరలో ఎవరెవరు పాల్గొంటున్నారో ఒక లైక్ అయితే వేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.